హరే కృష్ణ. చాలా రోజులు అయిపోయింది కదా. అది ఏమైందంటే ఒక రికార్డ్ చేశాక నాకు టెక్నికల్ ప్రాబ్లం ఏదో వచ్చి అదేమో అప్లోడ్ చేయడానికి అవ్వలేదు. దాని గురించి ఏదో గంటలు పడి 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 రికార్డ్ చేసిన 10 రోజులకి అది అప్లోడ్ చేయాల్సి వచ్చింది. అందుకని ఇప్పుడు మరి ఇంకా లేట్ అయిపోతుంది. ఏదో ఇంకో కొన్ని విషయాలు మీతో పంచుకుందామని మళ్ళీ వచ్చాను మీ ముందుకి. హరే కృష్ణ. ఎప్పుడు చెప్తున్నట్లుగా గౌరాంగ దర్శన ప్రభుజీ చెప్పిన 700 శ్లోకాల్లో భగవంతుడే దేవాదేవుడు అనేది 59 శ్లోకాలు అనుకున్నాం మనం. అందులో కొన్ని పూర్తి చేసుకున్నాము. మళ్ళీ ఇంకొన్ని తెలుసుకోవడానికి వాడు ప్రయత్నిద్దాం. ముందుగా హరే కృష్ణ అని చెప్పుకుందాము 11 సార్లు. హరే కృష్ణ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవ. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. జయ శ్రీకృష్ణ. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరి బోల్ నిత్య గౌర ప్రేమానంద హరి బోల్. హరే కృష్ణ. మంగళాచరణాలు. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం. శ్రీగురోన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. నమం వం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామిన్నితి నామనే. నమో ఆచార్యప్రదాయ గౌరనితాయ ప్రదాయనే గౌరకథాధామాదయ నగర గ్రామకారిణ్యం. ఓం నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్యతి నామనే. నమో సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మూకం కరోతి వాచాలం భంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దియంతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరి బోల్ నిత్య గౌర ప్రేమానంద హరి బోల్. హరే కృష్ణ. శిక్షాగురులందరికీ పేరు పేరున పంచాంగ ప్రణామాలు అర్పించుకుంటూ ऋषिकेश दास प्रभु जी, गोवर्धन गिरिदास प्रभु जी, रेवती माता जी, राधाराणी माता जी, गौरांग दर्शन प्रभु जी, प्रणवानंद प्रभु जी, వీళ్ళందరికీ పంచాంగ ప్రణామాలు కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఎప్పుడు చెప్తుండగా ఇప్పుడు నేను చెప్పేదంతా శ్రీకృష్ణ ప్రేమమూర్తి శ్రీ
ప్రభుపాదుల వారికి అంకితం అని చెప్పుకుంటూ, శ్రీకృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదులకి అంకితం అని చెప్పుకుంటూ మనం కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ముందరకెళ్దాం. ఇది వరకు చెప్తున్నట్లుగా మనకి ఇవి శ్రీకృష్ణుడే దేవాది దేవుడు అనే దాంట్లో 59 శ్లోకాలు అనుకున్నాం కదా. 59 శ్లోకాలకి 12 సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. అందులో మనం లాస్ట్ టైం చెప్పుకున్న ఎపిసోడ్ తోటి 8 సబ్ హెడ్డింగ్స్ కంప్లీట్ చేసుకున్నాం. అందులో ఇప్పుడు 9వది శ్రీకృష్ణుని దివ్యధామము. అయితే ఒక్కసారి మనకి సబ్ హెడ్డింగ్స్ ఏమిటి ఉన్నాయి అనేది లాస్ట్ ఎపిసోడ్లో కూడా చెప్పినట్టున్నాను, కానీ ఒక్కసారి తెలుసుకుందాం. ఫస్ట్ది శ్రీకృష్ణుడే సమస్తమునకు మూల కారణము. రెండోది శ్రీకృష్ణుడు సర్వజీవుల జన్మకు కారణమైన బీజమునిచ్చు తండ్రి. 3 శ్రీకృష్ణుడు సృష్టికర్త, పోషకుడు మరియు లయకారకుడు. 4 శ్రీకృష్ణుని కారుణ్య అవతారాలు. 5 శ్రీకృష్ణుని దివ్యత్వమును ధ్రువపరిచిన మహనీయులు. 6 శ్రీకృష్ణుని యొక్క దివ్య స్వరూపము. 7 శ్రీకృష్ణుడు దివ్య జ్ఞానమును ప్రసాదించుతాడు. 8 శ్రీకృష్ణుని దివ్యత్వమును తెలుసుకోవటం వలన కలుగు ఫలము. 8 శ్రీకృష్ణుని దివ్యధామము. ఈ శ్రీకృష్ణుని దివ్యధామము అనే దాంట్లో 2 శ్లోకాలు ఉన్నాయి. ఈ 2 శ్లోకాలు కూడా 8వ అధ్యాయంలోవే. 8వ అధ్యాయంలో ఇది శ్రీకృష్ణ భగవద్గీత యథాతథంలో సరళ భాషా గ్రంథం దాంట్లో 367వ పేజీ 28వ శ్లోకం, 8వ అధ్యాయంలో 16వ శ్లోకం. హరే కృష్ణ. ముందర శ్లోకం చదువుకుందాము. మాముపే అసలు ముందర ఈ భగవత్ ప్రాప్తి, ఈ 8వ అధ్యాయం యొక్క పేరు భగవత్ ప్రాప్తి. మామూలు పుస్తకంలో అయితే దీనికి అక్షర పరబ్రహ్మయోగం అని ఉంటుంది. మనకి ఈ పుస్తకంలో మాత్రం భగవత్ ప్రాప్తి అని ఉంది. అది మనకి ఎప్పుడు చెప్తున్నట్లుగా శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చే హెడ్డింగ్స్లో ఆ అధ్యాయంలో చెప్పే విషయం గురించి మనకి కొంచెం సూచన ఇచ్చినట్టుగా ఉంటాయి అనుకుంటాం కదా ఇప్పుడు. అదే ఇది కూడా దీనికి ప్రభుపాదుల వారు ఇచ్చిన హెడ్డింగ్ భగవత్ ప్రాప్తి. ఇందులో 8వ అధ్యాయంలో 16వ శ్లోకం. దీనికి గౌరాంగ ప్రభుజీ ఏమంటున్నారంటే, గౌరాంగ దర్శన ప్రభుజీ, శ్రీకృష్ణుని దివ్యధామను చేరిన వాడు దుఃఖభరితమైన ఈ భౌతిక జగత్తునందు పునర్జన్మను పొందడు. దానికి శ్లోకం ఏంటంటే, ఆ బ్రహ్మభువనాల్లోక పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. ఆ బ్రహ్మభువనాల్లోకా పునరాధివర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. భౌతిక జగత్తులోని అత్యున్నత లోకము నుండి అధమలోకం వరకు అన్ని నిరంతర జన్మ మృత్యువులు కలిగే దుఃఖమయ ప్రదేశాలే. కానీ ఓ కుంతీపుత్ర, నా లోకానికి చేరిన వాడు తిరిగి జన్మించడు. ఇక్కడ ఏమంటున్నారంటే, ముందర ఈ వివరాల్లోకి వెళ్లే ముందర అందరికీ దీపావళి శుభాకాంక్షలు. హరే కృష్ణ. భౌతిక జగత్తులోని అత్యున్నత లోకము నుండి అధమలోకం వరకు, అంటే భౌతిక జగత్తులో ఈ జగత్తులో ఉన్నంటే హయ్యెస్ట్ లోకం ఏదేముందో దాని నుంచి మళ్ళీ కింద పాతాళ లోకంలో అధోలోకం వరకు ఉన్న అన్నిటిలోనూ కూడా ఎవరైనా సరే ఎక్కడున్నా సరే కూడా నిరంతరం జన్మ మృత్యు దుఃఖాలు కలిగే ప్రదేశాలే. అంటే ఓన్లీ భూలోకం అనే కాకుండా మొత్తం అన్ని లోకాలు, కింద లోకాలు, పై లోకాలు, ఏ లోకాల్లో ఉన్నా కూడా పై లోకాలైతే పుణ్యం అయిపోగానే కిందకి రావాలి, కింద లోకాలకైతే పాపాలు అయిపోగానే మళ్ళీ పైకి రావాలి, అలా ఉంటుంది కదా. అలా కాకుండా కనుక నా లోకానికి చేరిన వాడు తిరిగి జన్మించడు. మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం, మనం అక్కడ గోలోకం నుంచిట భూలోకంలో ఉన్న ఆనందాలు, ఐశ్వర్యాలు అన్ని మళ్ళీ మనని పిలిస్తే వెళ్ళిపోతాం అంటే మన కింద పంపించేస్తారు, నీ ఇష్టం. భగవంతుడు మనం కోరుకునే దాన్ని కాదండు. అంటే మనకి ఏదంటే జనరల్గా మనం అడిగితే ఏదంటే అది ఇవ్వడు. కానీ మనం పట్టుపట్టామనుకోండి, ఇప్పుడు చిన్నపిల్లాడు ఉన్నాడు, తల్లిదండ్రులు ఏదో కావాలని ఏడిస్తే ఏం చేస్తాం, నీకు కదా నా ఫోన్ ఇచ్చేస్తాం. అదే అలాగా, అంటే మరీ అగ్గిపెట్టిను స్టవ్లో వేలు పెడతానంటే కాదు, కానీ ఒక మాస్తరుగా చాక్లెట్ మరీ తినాలన్నాడు, ఆ చాక్లెట్లు ఎక్కువ తినకూడదన్నాడు, అయినా సరే వాడు ఏడుస్తున్నాడు, సరే బాబు వాడు ఏడు భరించకుండా ఇచ్చేస్తాను ఇచ్చేస్తాం కదా. అలాగే మన కోరికలను బట్టి మనం మళ్ళీ భూలోకానికి రావడానికి కారణం మన భూలోకం మీద ఉన్న వాంఛా కోరికల వల్లే మనం వస్తా ఉంటాం. ఇప్పుడు మనం ఒకసారి వచ్చాక మనం ఇక్కడ కష్టాలు దుఃఖాలు అన్ని చూసి అమ్మో అంటే మనకి గుర్తుండదు, మనం అక్కడ వద్దనుకుని భగవంతుడిని వద్దనుకుని ఇక్కడికి వచ్చేసామో అనే విషయం
మనకు తెలియదు. కానీ ఆచార్యులు చెప్పిన దాన్ని బట్టి, మనం పెద్దలు చెప్పిన దాన్ని బట్టి, శాస్త్రాలు చెప్పిన దాన్ని బట్టి మనకు ఒకవేళ ఇలా మనం ఈ విధంగా మనం ప్రయత్నిస్తే కనుకైతే భగవంతుని కృపా కరుణతోటి మళ్ళీ మనం గోలోకానికి వెళ్ళొచ్చు అనే విషయం తెలిసిందనుకోండి. తెలిసి మనం ప్రయత్నం చేసి ఆ గోలోకానికి వెళ్ళడానికి ప్రయత్నం చేసి భగవంతుని కృప దొరికితే భగవంతుని ఒకవేళ గోలోకాన్ని తీసుకెళ్తేట మళ్ళీ మనకు ఒకవేళ ఏదైనా కోరిక కలిగితే కూడా అతను మళ్ళీ మనం ఈ భూలోకంలో పడిన కష్టాలు, మనం ఎంత కష్టపడితే మళ్ళీ గోలోకం చేరేమో అనే విషయం మనకి తెలియజేస్తాట. నిన్న మన హృషికేశ్ దాస్ ప్రభుజీ క్లాస్లో ఎవరో అడిగితే దానికి చెప్పారనమాట. ఒకసారి మనం ఇంత కష్టపడి భగవంతుడిని కాదనుకుని మనం ఇక్కడికి వచ్చాం కాబట్టి మళ్ళీ ఒకవేళ అలాంటి ఒకసారి వెళ్ళాక కూడా మళ్ళీ మనకి రావాలని కోరిక కలిగితే కనుకైతే మనం ఇక్కడ ఎంత కష్టపడ్డామో అనేది మనకి భగవంతుడు చూపిస్తాడు. అందుకని ఒక్కసారి మన ప్రయత్నపూర్వకంగా మన ప్రయత్నం ఫలించి భగవంతుడు కరుణించి మనం గోలోకానికి వెళ్తే కనుకైతే ఇంకా మళ్ళీ అక్కడి నుంచి కదిలేదు లేదో అక్కడే శాశ్వతంగా ఉంటాం. అక్కడ ఆనందం పొందుతూ భగవంతునికి సేవ చేసుకుంటూ ఉండడానికి అవకాశం ఉంటుంది అని రిషికేశ్ ప్రభుజీ ఎవరో మాతాజీయో ప్రభుజీ అడిగిన ప్రశ్న సమాధానంగా చెప్తారనమాట. ఇక్కడ కృష్ణుడు నా లోకానికి చేరినవాడు తిరిగి జన్మించడం అనే దానికి అర్థం అదే ప్రభుజీ చెప్పింది అనమాట. ఇందులో ప్రభుపాదులు వారు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. కర్మ జ్ఞాన హఠాది నానా రకాల యోగులు కృష్ణుని దివ్యలోకానికి వెళ్ళి తిరిగి రాకుండా ఉండడానికి ముందు భక్తి యోగంలో అంటే కృష్ణ భక్తి భావనలో చివరకు భక్తి పూర్ణత్వాన్ని పొందవలసి ఉంటుంది. మనకి భగవద్గీత 18 అధ్యాయాలకి మొదట 6 అధ్యాయాలు కర్మయోగం, తర్వాత 6 అధ్యాయాలు భక్తి యోగం, ఆఖరాధ్య 6 అధ్యాయాలు జ్ఞానయోగం. ఈ యోగాల గురించి చెప్పుకున్నాం కదా. అలా మనకి కర్మ జ్ఞాన హఠాది నానా రకాలు భక్తి మధ్యలో భక్తి యోగాన్ని వదిలేసి ఫస్ట్ కర్మయోగం, ఆఖరి జ్ఞానయోగం, అంతేకాకుండా ఈ అంటే హఠయోగం చేసి వాళ్ళు అగ్నిలో ఉంటారట. మధ్యలో ఎండాకాలంలో మధ్యలో ఉండి చుట్టూ అగ్ని పెట్టుకుంటారట. శీతాకాలం అయితే చన్నీళ్లలో ఉండి భగవంతుని గురించి ప్రార్థిస్తారట. ఇవన్నీ హఠయోగం అంటారన్నమాట. అలాంటి దాంట్లో ప్రవీణులైనా ఒకవేళ జ్ఞానం అంతా పూర్తిగా సంపాదించి జ్ఞానులైనా కర్మయోగంలో పరిపక్వత ఉంది, కర్మయోగం అంతా తెలుసుకున్నా కూడా వాళ్ళు భక్తి యోగం ఆ కృష్ణుని దివ్యలోకానికి వెళ్ళడానికి ముందు మాత్రం భక్తి యోగంలో అడుగు పెట్టాల్సిందే. అలా పెడితే కానీ కృష్ణ భక్తి భావంలో పరిపూర్ణత్వం వస్తే కానీ పరిపూర్ణం పొందితే కానీ ఆ కృష్ణధామానికి వెళ్ళడానికి అవకాశం ఉండదని మనకి ప్రభుపాదులు వారు క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ భగవంతుని చేరడానికి కొండ చేరడానికి ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పాను. ఇది మన కొండ ఎక్కడైతే మొదలవుతుందో అక్కడ వరకు బోల్డ్ దారులు వస్తాయి. కానీ కొండ పైకి వెళ్ళడానికి మాత్రం ఒకటే దారి ఉంటుంది అనుకోండి, అదే భక్తి మార్గం. పైన భగవంతుని చేరుకోవడానికి నా చుట్టూ ఉన్న ఎన్ని దారులు ఉన్నా కూడా ఓన్లీ అవి మనకి కొండ మొదటి భాగానికి మాత్రమే చేరుస్తుంది. అక్కడి నుంచి పైకి వెళ్ళాలంటే మాత్రం ఒకటే మార్గం, అది భక్తి మార్గం. అది అందుకని ఈ ఆచార్యులు ఏం చెప్తారంటే మిగతా యోగాలన్నీ మొదలుపెట్టి లేకపోతే మిగతా దేవుళ్ళందరినీ ప్రార్థించి దేవుణ్ణి మనకి ఇస్కాన్ వాళ్ళు వేరే దేవుణ్ణి ప్రార్థించద్దు పూజించద్దు అని చెప్పరు. మీకు భౌతిక కోరికలు ఏమన్నా కావాలంటే అంటే ఇల్లు కావాలి, ఆస్తి కావాలి, లేకపోతే కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అందరూ సుఖంగా ఉండాలి, నాకు డబ్బు రావాలి, నాకు ఇల్లు కావాలి, లేకపోతే నేను ఎంతో ఆనందంగా భౌతిక ప్రపంచంలోని ఆనందాలన్నీ నేను పొందాలి అనే కోరికలు ఏమన్నా ఉన్నాయనుకోండి. అందుకే మనకి డమ్మీ గాడ్స్ అంటారు కదా, దేవుళ్ళు మిగతా దేవుళ్ళు అందరినీ ఒక్కొక్క రోజు మనకి అయితే హిందూ ధర్మంలో అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి పేరు చెప్తారు. ఆదివారం అయితే సూర్యుడు, సోమవారం అయితే శివుడు, మంగళవారం అయితే ఆంజనేయుడు, బుధవారం అయితే విష్ణుమూర్తి, గురువారం అయితే సాయిబాబా, శుక్రవారం అయితే లక్ష్మీదేవి, శనివారం అయితే వెంకటేశ్వర స్వామి. ఇలా మనకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడి పేర్లు చెప్పుకుని ఆయనకు ఇష్టం అని చెప్తారు. నిజంగా భగవంతుడికి ఇష్టం అనేది ఏముంటుంది, ఈ రోజే నాకు ఇష్టం మిగతా రోజులు ఇష్టం ఉండదు అని ఉండదు కదా. కానీ ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కాబట్టి అంతమంది దేవుణ్ణి ఎవరైనా కొలవాలనుకుంటే ఏదో ఒక రోజే అంతమందిని కొలవడానికి భౌతిక ప్రపంచం మనకున్న పనుల్లో మనం పడే ఇబ్బందుల్లో ఉండదేమోనని అది ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి కేటాయించినట్టు అనుకోవచ్చేమో. అయితే అలాగా మనకి భౌతిక కోరికలు ఉన్నప్పుడైతే ఈ భగవంతులను ప్రార్థిస్తే ఆ భౌతిక కోరికలు తీరడానికి అవకాశం ఉంటుంది. కానీ మనకి భౌతిక కోరికలు కాకుండా ఆధ్యాత్మికంగా ముందరకెళ్ళాలి అంటే దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవంతుని భక్తి మార్గంలోనే ఆయన్ని ప్రార్థించి చేరడానికి అవకాశం ఉంటుంది. అత్యున్నత లోకాలను అంటే దేవతా లోకాలను పొందిన వారు తిరిగి జన్మ మృత్యువులకు లోను కావాల్సి ఉంటుంది. దేవతా లోకాల్లో ఉన్న వాళ్ళు కూడా అక్కడ మనకి అంటే మనం కొంత పుణ్యం పాపం నడుపు చేసాం అనుకోండి, పాపం చేసినప్పుడు పాపలోకానికి వెళ్ళి ఆ పాపం క్షయం అయ్యాక పుణ్యలోకానికి వెళ్ళామనుకోండి, ఆ పుణ్యం అక్కడ క్షయం అయిపోతే మనం భూలోకానికి మళ్ళీ కిందకు వచ్చేయాల్సి ఉంటుంది అనమాట.
అంటే మనకి ఇదివరకు చెప్పుకున్నాం, మనం ఒకవేళ భూలోకంలో ఉంటే మనం పాపపుణ్యాలు చేయడానికి అవకాశం ఉంటుంది. మనం పాపం చేస్తున్నామని తెలిస్తే పాపం చేయకుండా ధర్మ మార్గంగా పుణ్యం చేసామనుకోండి, మన భక్తి అనే బ్యాంకులో క్రెడిట్స్ పెరిగిపోతూ ఉంటాయి. భక్తి పుణ్యం పెరిగిందనుకోండి, అది మనం దేవతాలోకానికి వెళ్తాం. కానీ అక్కడ ఉన్నప్పుడు మనం దాంట్లో జమ చేసుకోవడానికి ఏమి ఉండదు, ఉన్న ఖర్చు పెట్టుకోవడమే ఉంటుందన్నమాట. మనం రిటైర్ అయిపోయామనుకోండి, పెన్షన్ లేని వాళ్ళకి ఏమవుతుంది, ఆ బ్యాంక్లో వేసుకున్న డబ్బులన్నీ కొంచెం 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 తీసి వాడుకోవాల్సి వస్తూ ఉంటుంది, రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బులు. అంటే తర్వాత కొత్త సంపాదన ఏమి ఉండదు. ఒకవేళ ఏదో తెలివైన వాళ్ళు అయి ఉండి, లేకపోతే చేయడానికి అవకాశం ఉండి ఏ వ్యాపారమో చేస్తే తప్ప, ఒకసారి ఉద్యోగం అయిపోతే నెలలా వచ్చే జీతం లేదనుకోండి పెన్షన్ లేని వాళ్ళకి, ఇంకా ఉన్నదాంతో ఉన్నది ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు కదా, ఒకనాటికి బ్యాంక్ బ్యాలెన్స్ అవుట్ అయిపోతుంది. అలాగే మనకి భక్తి కనుక చేసి మనం దేవలోకానికి వెళ్తే కనుకైతే పుణ్యం చేసి, ఆ పుణ్యం క్షయమైపోతే మళ్ళీ మనం మత్స్యలోకానికి రావాల్సి ఉంటుంది అనమాట. అందుకే దేవతాలోకాల్లో ఉన్నవాళ్ళు కూడా జన్మ మృత్యు లోక జన్మ మృత్యుకి లోన్ కావాల్సిందే అని చెప్తున్నారు ఇక్కడ. మనుషులు భూమి నుండి ఉన్నత లోకాలకు ఉద్ధరించబడుతున్నట్లుగానే బ్రహ్మలోకము, చంద్రలోకము, ఇంద్రలోకము వంటి ఉన్నత లోకాల నుండి వారు భూమికి పతనం చెందుతూ ఉంటారు. మనం ఇక్కడ పుణ్యం చేసి ఆ లోకాలకి ఎలా వెళ్తామో, అలాగే ఆ లోకాల్లో ఉన్న వాళ్ళు ఇందాక చెప్పుకున్నట్టు పుణ్యం అయిపోతే మళ్ళీ భూలోకానికి కిందకి వచ్చేస్తూ ఉంటారు అని. చాందోగ్యోపనిషత్తులో ఉపదేశించబడిన పంచాగ్ని విద్య అనే యజ్ఞము జీవుడు బ్రహ్మలోకాన్ని పొందేటట్లు చేసిన అతడు కృష్ణ భక్తి భావన సాధన చేయకపోతే తిరిగి భూలోకానికి రావాల్సి ఉంటుంది. ఇది చాందోగ్యోపనిషత్తు అనే దాంట్లో ఈ విధంగా చెప్పారట, పంచాగ్ని విద్య అనే యజ్ఞం గురించి. జీవుడు బ్రహ్మలోకాన్ని ఆ యజ్ఞం చేస్తే కనుకైతే, పంచాగ్ని విద్య అనే యజ్ఞం చేస్తే కనుకైతే, ఒకసారి నేను ఇందాక చెప్పినట్టు ఎండాకాలంలో చుట్టూ అగ్నిని పెట్టుకుంటారని చెప్పాను చూడండి, అదే అయి ఉండొచ్చు పంచాగ్ని విద్య అంటే. అందులో ఉన్నా కూడా ఆ యజ్ఞం వల్ల ఆ యజ్ఞం బ్రహ్మలోకానికి వెళ్ళేటట్టు చేస్తుందట. అలా చేసినా కూడా ఆ కృష్ణ భక్తి భావన కనుక లేకపోతే, అక్కడికి వెళ్ళి కూడా కృష్ణ భక్తి భావన సాధన చేయకపోతే కనుకైతే తిరిగి భూలోకానికి వచ్చేవలసి ఉంటుంది అని చాందోగ్యోపనిషత్తులో చెప్పారు అని ప్రభుపాదుల వారు మనకి వివరిస్తున్నారు. ఉన్నత లోకాలలో కృష్ణ భక్తి భావనలో పురోగించేవారు క్రమంగా మరింత ఉన్నత లోకాలను చేరుకుని విశ్వ ప్రళయ సమయంలో నిత్యమైన భగవద్ రాజ్యానికి చేరుకుంటారు. ఉన్నత లోకాల్లో కృష్ణ భక్తి అంటే మనం ఇందాక అనుకున్నాం కదా, అక్కడ కృష్ణ భక్తి భావన చేపితే మళ్ళీ భూలోకానికి వచ్చేస్తారని. అలా కాకుండా అక్కడ ఉన్నప్పుడు కృష్ణ భక్తి భావన కనుక మనం దాంట్లో కనుక మనం సాధన చేసి ముందరికి వెళ్తే కనుకైతే ఇంకా అంతకంటా ఉన్నత లోకాలు ఎక్కడ ఉంటాయో అక్కడ చేరి విశ్వ ప్రళయం వచ్చినప్పుడు, అంటే మొత్తం అంతా ప్రళయం వచ్చి అంతా మునిగిపోయినప్పుడు అక్కడ ఆ నిత్యమైన ఎప్పుడు ఉండే భగవద్ధామానికి చేరుకోవడానికి అవకాశం ఉంటుందట. ఇది శ్రీల బలదేవ విద్యాభూషణలు ఒక గీతా వాక్యానంలో ఎలా చెప్తున్నారంటే, కింద ఏ శ్లోకంలో చెప్తున్నారంటే, బ్రాహ్మణ సహతే సర్వే సంప్రాప్తే ప్రతిసంచరే పరస్యాంతే కృతాత్మాన ప్రవిశంతి పరంపద. ఈ విశ్వము ప్రళయానికి గురైనప్పుడు నిరంతరము కృష్ణ భావనలో నరకనే బ్రహ్మదేవుడు అతని భక్తులు తమ కోరికలను బట్టి ఆధ్యాత్మిక జగత్తులోని ప్రత్యేకమైన ఆధ్యాత్మిక లోకాలు చేరుకుంటారు. అప్పుడు కూడా బ్రహ్మ అతని భక్తులు కూడా వాళ్ళ కోరికను బట్టి ఏ ఏ ప్రత్యేకమైన ఆధ్యాత్మిక లోకాలు ఎక్కడ కోరుకుంటారో వాళ్ళు వాళ్ళ కోరికను బట్టి అక్కడ చేరుతారు, ఎప్పుడు కృష్ణ భక్తి సాధనలో ఉన్నప్పుడు. అందుకని ఇక్కడ ఈ మనం ఉన్నత శ్లోకాలకు వెళ్ళిన ఉన్నత లోకాల్లో ఉన్న వాళ్ళు కూడా భక్తి సాధన కృష్ణ భక్తి సాధన చేసినట్టయితేనే అక్కడ ప్రళయంలో మునిగిపోకుండా కలిసిపోకుండా ఉండే భగవద్ రాజ్యానికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది అంటారు. అందుకే ఆ ఉన్నత లోకాల్లో ఉన్నవాళ్ళు కూడా అది టెంపరీ అని తెలిసి మనకు అక్కడి నుంచి భూలోకానికి వస్తేనే మనం భక్తి చేయడానికి అవకాశం ఉంటుంది అని, అంటే మా మానవ జన్మ రావాలి. ఎందుకంటే అక్కడ మనకి భూప్రపంచంలో అయితే ద్విభుజ రూపంలో భగవంతుడు కనిపిస్తాడు. కృష్ణావతారం కానీ రామావతారం కానీ చతుర్భుజ అవతారం కాదు కదా, మనలో తిరిగే అతను. అందుకని వాళ్ళకి ఓన్లీ విష్ణులోకానికి వెళ్ళి కృష్ణుని దర్శించాలంటే కనుకైతే అక్కడ చతుర్భుజ అవతారాలు మాత్రమే కనిపిస్తాయట. అందుకని కృష్ణుడు గోపాల వాళ్ళతో ఆడినప్పుడు, వాళ్ళతో కలిసినప్పుడు పైనుంచి దేవతలు చూసి ఎంతో అసూయపడేవారట. వాళ్ళు ఎంత అదృష్టవంతులో గోపబాలుడు చూడండి, కృష్ణుడు వాళ్ళతో సమానంగా వాళ్ళలో కలిసిపోయి ఎంత ఆనందంగా ఆడుతున్నాడో. అంటే గోపబాలుడు ఎవరు, కృష్ణుడు దేవుడు అని ఆయన దేవుడిని దూరంగా పెట్టలేదు. ఎందుకంటే
కృష్ణుడు వాళ్ళకి ఆ భావాన్ని రానివ్వలేదు. ఎందుకంటే ఆ భావం వస్తే కనుకైతే కృష్ణుడు దూరంగా జరిగిపోతారు. దేవుడు అనే భావంతో ఉంటే కృష్ణుడితో అంత సన్నిహితంగా ఉండలేరు గోపబాలురు. ఆ గోపబాలురు కింద అంత క్రితం అంత ఎంతో పుణ్యం చేసుకుని కృష్ణుతో ఉండే అనుయాయులందరూ మళ్ళీ కిందకొచ్చి కృష్ణుతో ఉండేవారు అనమాట. అది చూడండి, కృష్ణుడు కూడా వాళ్ళు కూడా కృష్ణుని బెదిరిస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే కనుకైతే కృష్ణుడే మమ్మల్ని రక్షించాలనుకుంటారు. అలా కానప్పుడు ఉట్టిగా ఉన్నప్పుడేమో కృష్ణుడు కూడా వాళ్ళతోటే సమానం. ఏదో ఒకటి పందాలు వేసుకుంటూ ఉంటారు. ఆ పందాల్లో ఒకవేళ మేము ఓడిపోతే, నువ్వు ఓడిపోతే మమ్మల్ని నడ్డు మీద ఎక్కించు తిరగాలి, మేము ఓడిపోతే నిన్ను తిరుగుతాము అన్నట్టు వాళ్ళతో సమానంగా అన్నట్టే కృష్ణుని వాళ్ళు భావిస్తారు. అదే కృష్ణుడికి కూడా ఆనందం అనమాట. భక్తులంతా తనతో సమానంగా ఉండి తనని ఎంతో వాళ్ళతో సమానంగా చూసుకున్నప్పుడే కృష్ణుడు కూడా ఆనందపడతాడు అనమాట. ఆ ఆనందం పొందడానికే వాళ్ళందరినీ తనతో పాటు ఉండేలాగా తెచ్చుకున్నాడు కృష్ణుడు. అయితే అందుకని ప్రత్యేకమైన అధ్యాయ లోకాలు చేరుకుంటారు. ఇది మనకి 8వ అధ్యాయంలో 16 శ్లోకం అయింది. ఇంకోటి 8వ అధ్యాయంలో 21వ శ్లోకం. ఈ రోజు కొంచెం చిన్నదే పరిపోటు ఉంది కాబట్టి అది కూడా చెప్పేసుకుందాము. చెప్పుకున్నాక మనం ఏదైనా ఒక మంచి విషయం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇది 21వ శ్లోకం, 8వ అధ్యాయంలో 21వ శ్లోకం. హరే కృష్ణ. గౌరాంగ దర్శన ప్రభుజీ ఏమంటున్నారంటే, దీనికి వ్యక్తము కానిది, నాశనము లేనిది అయినట్టి పరమగు గమ్యమును పొందిన వారు మరల ఈ భౌతిక జగత్తునకు తిరిగిరారు. మనకి చెప్పింది హెడ్డింగే శ్రీకృష్ణ దివ్యధామం కదా. అది ఎలా ఉంటుంది, ఎలాంటి వాళ్ళు అక్కడ ఉంటారు, అక్కడి నుంచి అక్కడే శాశ్వతంగా ఎలాంటి వాళ్ళు ఉంటారు అనేది మనకి ఈ అధ్యాయంలో చెప్తున్నారు. అందులో 16 మనం తెలుసుకున్నాము. 21లో ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ. అవ్యక్తోక్షరయుక్తస్తమాహం పరమాంగతి యప్రాప్య నివర్తంతే తద్ధామ పరమం మమ. అవ్యక్తోక్షరయుక్తస్తమాహం పరమాంగతి యం ప్రాప్య నివర్తంతే తద్ధామ పరమం మమ. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి జై. భావం ఏమిచ్చారో చూద్దాము. మనం ఇంతవరకు ప్రతిపదార్థం చూడలేదు, ఇవాళ అది కూడా చూడడానికి ప్రయత్నిస్తాము ఒకసారి. అవ్యక్త వ్యక్తము కానిది, అక్షర నశింపనిది, ఇతి అని ఉక్త చెప్పబడినది, తం అది ఆహు తెలియబడింది, పరమం చరమమైన, గతిం గమ్యము, యం దేనిని, ప్రాప్య పొంది, ననివర్తంతే తిరిగిరారు, తత్ అది, ధామ ధామము, పరమం దివ్యమైన, మమ నా యొక్క. ఇది ఏ ఏ వరడికి ఆ వరుడు, ఏ మాటకి ఆ మాట అర్థం ఇస్తారు కాబట్టి ఒక సెంటెన్స్ లాగా ఉండదు. ఒక్కొక్క మాటకి ఒక్కొక్క అర్థం ఉంటుంది. ఏ మాటకి ఏం అర్థం అనేది ప్రతిపదార్థం అంటాం కదా. మనం చిన్న స్కూల్లో కూడా ప్రతిపదార్థం భావం ఎగ్జామ్స్ లో కూడా శ్లోకం ఇచ్చి అవన్నీ రాయమనేవారు. అలాంటిది ఇప్పుడు భావం ఏముందో చెప్పి, వేదాంతులు దేనిని వ్యక్తము కానిదిగాను నశింపనిదిగాను వర్ణిస్తారో, ఏదైతే పరమ గమ్యముగా తెలియబడిందో, ఏ స్థానాన్ని చేరుకున్న తర్వాత జీవుడు ఏనాడు తిరిగిరాడో అదే నా దివ్యధామము. అయితే తన దివ్యధామం ఎలాంటిది అనే విషయం ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారనమాట. వేదాంతులు దేనిని వ్యక్తం కానిది గాను, అంటే అది కనిపించదు, వ్యక్తం అవ్వదు, నశింపనిది గాను, అది నాశనం లేదు దానికి. అలాని దాన్ని ఎవరైతే దేని గురించి వర్ణిస్తారో, ఏదైతే పరమ గమ్యముగా తెలియబడిందో, అంటే ప్రతి వ్యక్తికి కూడా అదే గమ్యము అని ఏదైతే దేన్నైతే అనుకుంటారో, ఏ స్థానాన్ని చేరుకున్న తర్వాత జీవుడు ఏనాడు తిరిగి రాడో, ఆ ఏ స్థానానికి వెళ్తే మనం మళ్ళీ తిరిగి రాము, అదే నా దివ్యధామము. ఇందాక అనుకున్నాం కదా, ఒకసారి అక్కడికి వెళ్ళాక మనం ఒకవేళ రావాలనిపించినా కూడా మనకి భూలోకంలో మనం పడిన కష్టాలన్నీ భగవంతుడు మనకు చూపించి, మళ్ళీ ఏం వెళ్తావరా బాబు, నువ్వు ఒకసారి వెళ్తానంటే పంపించాను, నువ్వు చేసిన తెక్కకి నేను భరించలేక అప్పొతే పో అని పంపించేశాను, ఇప్పుడు మళ్ళీ వచ్చి కూడా మళ్ళీ అదే అంటావంటే, చూడు ఒకసారి నువ్వు కిందకి చూడు, నువ్వు కిందటి జన్మలో ఇక్కడికి వచ్చే ముందర ఎన్ని కష్టాలు పడ్డావు, అక్కడ ఎంత కష్టపడితే మళ్ళీ నువ్వు నా దగ్గరికి రాగలిగేవో చూడు, మళ్ళీ ఏం వెళ్తావురా అని అక్కడే ఉంచేసుకుంటాట. అందుకని ఒకసారి అక్కడికి ఏ స్థానం చేరుకుంటే మళ్ళీ మనం ఏ జీవుడు తిరిగి రాడో అలాంటిదే నా దివ్యధామం అని భగవంతుడు మనకి విపులీకరిస్తున్నారు. ఇది భాష్యం. శ్రీల ప్రభుపాదికి జై. ప్రభుపాదుల వారి భాష్యంలో ఏం చెప్పారో ఒకసారి కనుక చూద్దాం. దేవదేవుడైన శ్రీకృష్ణుని దివ్యధామము బ్రహ్మ సంహితలో చింతామణి ధామముగా, అంటే సమస్త కోరికలు తీరే స్థానముగా వర్ణించబడింది.
గోలోక బృందావనముగా తెలియబడే ఆ కృష్ణధామము చింతామణులతో తయారైన భవంతులతో నిండి ఉంటుంది. శ్రీకృష్ణుడి దివ్యధామము బ్రహ్మసింహతులు ఇలా చెప్పారట, చింతామణి ధామముగా. చింతామణి అంటే మనకి ఏ కోరిక ఉంటే ఆ కోరిక తీరుస్తుంది చింతామణి అనేది. అలా అది ఉన్న ధామంగా, అదా చింతామణి ఎలా అయితే కోరికలన్నీ తీరుస్తుందో అలాగా నా ధామం కూడా ఏ కోరికలైనా తీరుస్తుంది అని, అంటే సమస్త కోరికలు తీరే స్థానముగా. అలా కాకుండా గోలోక బృందావనగా తెలియబడే శ్రీకృష్ణ ధామము చింతామణులతో తయారైన భవంతులతో నిండి ఉంటుంది. మనకు ఒక చింతామణి మన దగ్గర ఉంటే అనేకమైన, అంటే అసలు ఈ కోరిక తీరుస్తుంది, ఈ కోరిక తీర్చదు అనే రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు చింతామణికి. అలాంటిది అనేక చింతామణులతో నిండిన భవనాలన్నీ గోలోకంలో ఉంటాయట. ఎన్నో భవంతులు చింతామణులతో తయారై ఉంటాయట. అక్కడ తినగోరన దేనినైనా ఇవ్వగలిగే కల్పవృక్షాలనే చెట్లు కూడా ఉంటాయి. మనకి ఒక చెట్టు ఉందనుకోండి, మామిడి చెట్టు అయితే మామిడి పండే ఇస్తుంది కదా, అలా కాదు. మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి మామిడి పండు, అప్పుడు మామిడి పండు వద్దులే యాపిల్ తిందాం అనుకుంటే కూడా అది ఇచ్చిస్తుందిట. జామకాయ అంటే ఆ చెట్టుకి నిర్ణీతంగా ఇదే కాయ ఇస్తుంది అనే భావం లేదు. ఏ చెట్టు అయినా కూడా మనం ఏం తినదలుచుకుంటే అది ఇచ్చేస్తుంది. అది అక్కడ గోలోకం యొక్క గొప్పతనం అనమాట. అమితంగా పాలనిచ్చే సురభగోవులనే ఆవులు అక్కడ ఉంటాయి. సురభి అనే ఆవు ఎన్ని కప్పాలంటే అన్ని ఇస్తుంది. అంటే దానికి ఒక లిమిట్ అంటూ ఉండదు, అమితంగా ఇస్తాయట. ఆ లోకంలో భగవంతుడు లక్షల కొలది లక్ష్మీగణముచే సేవించబడుతూ ఆదిదేవుడైన గోవిందనగా సర్వకారణకారునిగా చెప్పబడతాడు. అక్కడ ఆ లోకంలో భగవంతుడు ఒక్కటి లక్ష్మీదేవి కాదు, అనేక మంది లక్ష్మీగణములచే సేవించబడుతూ ఉంటాడట. మనమేమో ఇక్కడ భూలోకంలో అయితే లక్ష్మీ అనుగ్రహం కావాలని లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఉంటాం. ఆవిడకి లక్ష్మీనారాయణులని, నారాయణతో కూడిన లక్ష్మీదేవిని పూజిస్తే ఆవిడకి ఆనందంట. లక్ష్మీదేవి విడిగా మనం లక్ష్మిని ఒక్కదాన్నే పూజించామంటే ఆమె మన పూజలకి భావాన్ని సంతోషాన్ని వచ్చినా కూడా కంటిన్యూగా మన దగ్గర స్థిరంగా ఉండడానికి ఇష్టపడదట. ఎందుకంటే ఆవిడతో పాటు ఉండే నారాయణుడు లేడు. అలాంటి మనం ఎంతో ప్రేమగా ఆర్తిగా కొలిచే లక్ష్మీదేవి భగవంతుని ధామంలో ఆయనకి ఎన్నో సేవలు చేస్తూ ఉంటుందట. మనకి పాల సముద్రంలో శేషసాయి మీద ఉన్న విష్ణుమూర్తిని చూస్తే ఆ విష్ణుమూర్తి కాళ్ళు వచ్చుతూ లక్ష్మీదేవి ఎంతో ఆనందపడుతూ ఉన్నట్టు చిత్రం కనిపిస్తూ ఉంటుంది కదా మనకి. అలాగా అక్కడ ఒకళ్ళ కాదట, ఎంతో మంది లక్ష్మీగణతే అతను సేవించబడి ఆదిదేవుడైన గోవిందునిగా సర్వకారణకారునిగా చెప్పబడతాడు. ఆయనే ఫస్ట్ దేవుడు, ఆది దేవుడు అంటే మొట్టమొదటి దేవుడు. అంతేకాకుండా అన్ని కారణాలకి అతనే కారణుడు అనేగా అలాగా అక్కడ గోవిందుని వర్ణిస్తారట. అతడు వేణునాదము చేయడంలో నిపుణుడై ఉంటాడు. వేణు క్వణంతహం, ఇది వేణు మనకి తెలుసు కదా, కృష్ణుడికి అసలు వేణువే ఎక్కువ చాలా ఇష్టమైంది అనమాట. కృష్ణావతారంలో వేణువు ముఖ్యమైంది. ఆయనకి ఎన్నో రకాల వేణువులు ఉంటాయట. అంటే ఆవుల్ని పిలవాలంటే ఒక వేణువు తట్ట, ఇంకా దూడల్ని పిలవాలంటే ఒక వేణువు వెళ్తట, గోపికల్ని పిలవాలంటే వేరే వేణువు తట్ట, తల్లిదండ్రులు సంతోషించాలంటే ఇంకో వేణువు, అలాగ అనేక రకాలైన వేణువులు ఆయన దగ్గర ఉంటాయి. ఆ వేణునాదాన్ని వేణువుని వాయించడంలో ఆయన ఎంతో నిపుణుడై ఉంటాడు. అతని దివ్యమైన రూపము ముల్లోకాలకు అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. అతని రూపం అసలు అంటే ఎంతో అందంగా ఉంటుందట. అసలు ఆ అందాన్ని వర్ణించడానికి శేషసాయికి కూడా తెలియదు. 8,000 నాళ్లతో చెప్పగలిగిన శేషసాయి కూడా అతని అందాన్ని, అతని రూపాన్ని, అతని గుణాన్ని వర్ణించలేరట. అతని నేత్రాలు కలువరేకులుగా ఉంటాయి. దేహవర్ణము మేఘవర్ణంలాగా ఉంటుంది. అతని సౌందర్యం ఎంత ఆకర్షణీయంగా ఉంటుందంటే అది వేలాది మన్మధుల సౌందర్యాన్ని అతిశయిస్తుంది. మన్మధుడు అంటే మనం చాలా అందగాడని చెప్పుకుంటాం కదా, మనకు శాస్త్రాలన్నీ మన్మధుని అందం అదే కొంచెం మంచిగా బాగున్నారు అనిపించింది దానికి భౌతిక ప్రపంచంలో కూడా మన్మధుడిలా ఉన్నాడు అంటాం. మన మన్మధుని చూడలేదు, కానీ అందానికి ప్రతీక మన్మధుడిని చెప్తారు. కాబట్టి మనం అందమైన వాడిని చూసినప్పుడు మన్మధుడిలాగా ఉంటామంటాం. ఆ మన్మధుడికే కృష్ణుని రూపం చూస్తే మోహం కలుగుతుంది. అతనే ఇంత అందమైన రూపమా అని అతను ఆకర్షణలో పడిపోతాడట. అలాంటి అందమైన రూపం భగవంతుడిది. అతని దేహ వర్ణం మేఘవర్ణం లాగా ఉంటుంది. అది ఆ మేఘవర్ణాన్ని మనం వర్ణించలేము. ఈ ఫలానా వర్ణము అని అతను చెప్పలేమన్నమాట. మేఘం చూసామంటే అనుకోండి, ఒక్కోసారి నీలంగా ఉంటుంది, ఒకసారి లైట్ కలర్ లో ఉంటుంది, ఒకసారి బ్లాక్ గా ఉంటుంది, ఒకసారి వైట్ గా ఉంటుంది. అది అంటే ఒక వస్తువు కాదు కదా, పైనది గాలిలో కలిగే మార్పుల వల్ల మేఘం రంగు మారుతూ ఉంటుంది. అందుకని భగవంతుని కలర్ ఇది అని ఇంతమత్తంగా చెప్పలేం, కానీ మనకి చెప్పగలిగింది మేఘం రంగే కాబట్టి నీలమేఘ శ్యాముడు అని చెప్తాం కదా. నీలమేఘ వల్ల ఉన్న శ్యామవర్ణంలో ఉన్న కృష్ణుడు అని చెప్తాం అనమాట.
నిన్న ఇదే విషయం నిన్న శ్రీహర్ష ప్రభుజీ క్లాస్లో, ఋషికేశ్ దాస్ ప్రభుజీ క్లాస్లో చెప్తున్నారు. అయితే ఒక ఆవిడ చాలా భక్తిగా ఉండేవారట. అయితే ఆవిడకి మరణ సమయంలో గోలోక దర్శనం అయిందిట. ఆవిడ గోలోకం గురించి మాట్లాడుతున్నారట వెళ్లే ముందర. అయితే ఈ భక్తులందరూ, చుట్టూ ఉన్న భక్తులందరికీ అర్థమవుతోంది ఆవిడకి వెళ్ళిపోతున్నారు, కానీ ఆవిడ గోలోకాన్ని సందర్శిస్తోంది అనే విషయాన్ని వాళ్ళు నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే మనకి భౌతిక ప్రపంచంలో ఏదైనా ఒకటి కొంచెం మంచి విషయం జరిగిందంటే, మనకి ఊహించని విషయం ఏదైనా జరిగిందనుకోండి, దాన్ని మనం నమ్మలేము. అందుకని వీళ్ళందరూ ఆవిడ మాట్లాడుతుంటే, నువ్వు గోలోకం నిజంగా చూసావా, నువ్వు గోలోకంలో నువ్వేం చేస్తున్నావు అని అడిగారట. అడిగితే నేను అక్కడ బంతి ఆడుకుంటున్నాను అన్నారట ఆవిడ. వీళ్ళకి ఆశ్చర్యం వేసింది, ఈవిడ అక్కడికి వెళ్ళి బంతి ఆడుకోవడం ఏంటి అంటే, మనకు నిజంగా అసలు అక్కడికి వెళ్తే మనం ఏ పనైనా చేసుకోవచ్చు, ఎలా అయినా ఉండొచ్చు, ఎంత ఆనందంగానైనా ఉండొచ్చు. అంత ఆనందము కూడా కృష్ణుడితో అనుసంధానమే ఉంటుంది అక్కడ. మనం ప్రత్యేకంగా ఇప్పుడు ఇక్కడ భక్తి చేయాలనుకోండి, మనకు అందరు ఆచార్యులందరూ చెప్తుంటారు, కృష్ణుని సెంటర్ గా చేసుకుని ఏ పని చేసినా కూడా కృష్ణుడికి ఈ విషయం మనకి ఆనందాన్ని కలిగిస్తుందా, కృష్ణుడు మనం ఈ సేవ చేయడం వల్ల మనకి కృష్ణుడి ప్రేమ మనం కృష్ణుడి ప్రేమ పొందగలమా అని మనం చేసే ప్రతి పనిని ఆలోచించి చేయమంటారు. ఎందుకంటే ఆ కృష్ణ భక్తిలో ముందరకు వెళ్ళాలి అంటే అది అవసరం. కానీ అక్కడ మనకి గోలోకధామానికి వెళ్ళగలిగాము అంటే కృష్ణ ప్రేమ ఉండవల్లే వెళ్తాం కదా. అందుకని అక్కడ మనం అందరం అతిథులు అనమాట కృష్ణలోకంలో. అది కృష్ణుడిని మనం సెంటర్ గా చేసుకోక్కర్లేదు. మనకే కృష్ణుడు అడపాదడపా మన దగ్గరికి వచ్చి మనం ఏం చేస్తున్నామని చూసి, నీకు ఏం కావాలంటే అది ఇస్తాను అన్నట్టు మన చుట్టూ ఆయనే తిరుగుతుంటారు అక్కడికి వెళ్ళాక. అంటే అంత బాగుంటుంది అనమాట అక్కడ లోకం. అంత గోలోకం అనేది అంత అందంగా, అంత ఆనందంగా ఉంటుంది అనమాట. అయితే ఈవిడ బాగా ఆడుతున్నారంటే వీళ్ళకి కొంచెం ఆశ్చర్యం అనిపించడం, నమ్మాలో వద్దో అర్థం కాలేదట. అంటే ఆ బాల్ ఏ రంగులో ఉంది అని అడిగారట. ఇది ఋషికేశ్ దాస్ ప్రభుజీ క్లాస్ లో చెప్పింది అనమాట. అయితే ఆవిడ కాసేపు మాట్లాడలేదట. ఎందుకంటే ఆవిడకి ఆ కలర్ కనిపిస్తోంది, కానీ భౌతిక ప్రపంచంలో ఆ కలర్ ఎక్కడ కనిపించట్లేదు. ఆవిడకి ఏ కలర్ చెప్తామని, ఎరుప, నలుప, పసుపు అలాగా. అందుకని ఆవిడ అందుట ఆ ఆ ఏ రంగు అయితే నేను ఆడుతున్న బాల్ ఉందో అది భూలోకంలో లేదు, నేను ఇక్కడ ఏ కలర్కి ఏ రంగుకి దాన్ని మ్యాచ్ చేసి చెప్పలేను అందుట. అంటే మనకు వచ్చిన రంగులు ప్రభుజీ చెప్పింది ఏంటంటే, అక్కడ ఒరిజినల్ ఏదంటే ఉందంటే అది ఉంటుంది, దానికి మనకి భూలోకానికి వచ్చేసరికి దాన్ని అంశలాగా వస్తుంది. ఆ రంగు యొక్క అంశ కిందకు వస్తుంది, కానీ సేమ్ అదే రాదు. కాబట్టి అక్కడ ఉన్న రంగులు, పువ్వులు, అందం అంతా కూడా భూలోకంలో మనకి మ్యాచ్ చేయడానికి ఉండదు అనమాట. దాన్ని మనం పోల్చలేము. గోలోక ధామంలో ఉన్న విషయాల్ని భూలోకంలో విషయాలతో పోల్చలేము అనమాట. అందుకని ఈయన చెప్తున్నారు కదా, ఎంతో అందంగా ఉంటుంది అని, దేహవర్ణం శ్యామలంగా ఉంటుందని. అలాగా ఎంత ఆకర్షణీయంగా ఉంటుందంటే వేలాది మన్మధుల సౌందర్యాన్ని అది చేస్తుంది. అందుకే చెప్పుకున్నాం కదా, మన్మధుడే అతని సౌందర్య మోహంలో పడిపోతారట. అతడు పీత వస్త్రాన్ని, మెడలో పూమాలను, శిరోజాలలో నెమలిపించాన్ని ధరించి ఉంటాడు. మనకు చూడండి మనకి బొమ్మ, కృష్ణ బొమ్మ చూస్తే అలాగే ఉంటుంది కదా. పీత వర్ణం అంటే పసుపు, గోల్డ్ వర్ణం లాంటిది అనమాట. అలాంటివి కట్టుకుంటారు. మెడలో ఒక పూలమాల, వనమాల అంటారు కదా, వనాల్లో దొరికే అన్ని రకాలైన పూలతో చేసిన మాల ఆయన మెడలో ఉంటుందట. తలలో నెమలిపించం పెట్టుకుంటారు. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు తన ధామమైన గోలోక బృందావనం గురించి కేవలము సూచన మాత్రమే ఇచ్చాడు. ఆయన భగవద్గీతలో చెప్పినప్పుడు ఇలా ఉంటుంది అని కొంచెం సూచన మాత్రమే ఇచ్చారు, కానీ బ్రహ్మ సంహితలో దాని గురించి విస్తృతంగా వివరించబడిందట. భగవద్ధామం కంటే ఉన్నతమైనది వేరొకటి లేదని, ఆలోకమే పరమగమ్యమని, పురుషాన్నం పరం కించిత్ సాకాష్ట పరమాగతి అని బ్రహ్మ సంహిత చెప్తే, వేద సాహిత్యం ఘటోపనిషత్తులో చెప్పింది కించిత్ సాకాష్ట పరమాగతి అని. ఒక నిమిషం. ఆధ్యాత్మిక జగత్తులోనే పరమోన్నత లోకము, దాని విస్తృతమైన వివరణ బ్రహ్మ సంహితలో ఇవ్వబడింది. అయితే భగవద్ధామం కంటే ఉన్నతమైనది వేరొకటి లేదని, ఆలోకమే పరమగమ్యమని కఠోపనిషత్తు 1:3:11 చెప్పిందిట. దానిని పొందిన తర్వాత జీవుడు భౌతిక జగత్తుకు తిరిగి రాడు. అది అనుకున్నాంగా ఇందాక, ఒకవేళ మనం వచ్చేద్దాం అనుకున్న భగవంతుడు మన కష్టాలను చూపిస్తాడని. అందుకని ఒకసారి మనం ఎంతో ప్రేమగా, అభిమానంగా కష్టపడి దేవుణ్ణి సంతోషపెట్టి మనం ఒకవేళ ఆ లోకానికి చేరుకున్నాము అంటే ఇంకా అది శాశ్వతం అనమాట. మనకి మళ్ళీ ఈ జనన మరణ మృత్యు ఆ చక్రంలో పడాల్సిన అవసరం ఉండదు. అనంతమైన ఆనందాన్ని అక్కడ పొందుతూనే ఉంటాం అనమాట. కృష్ణుడి దివ్యధామము స్వయంగా కృష్ణుడు ఒకే గుణము కలిగి ఉండడం వలన అభిన్నము. కృష్ణుడి దివ్యధామము, పైగా కృష్ణుడు ఒకే గుణాలు కలిగి ఉంటాడట. ఆ కృష్ణుడు గుణాలన్నీ ఆ ధామంలో ఉంటాయట. అందుకని ఆ రెండు అభిన్నం, ఒకదానికొకటి విడిగా కాదు, వేరు వేరు కాదు అంటున్నారు. ఈ భూమిపై ఢిల్లీకి ఈశాన్యంగా 90 మైళ్ళ దూరంలో ఉన్నట్టి బృందావనము ఆధ్యాత్మిక ఆకాశంలో ఉన్నట్టి పరమ గోలోక బృందావనికి ప్రతిరూపము. ఢిల్లీ దగ్గరికి, ఢిల్లీకి ఈశాన్యంగా 90 మైళ్ళ దూరంలో ఉందిట ఈ బృందావనం.
చాలా మంది వెళ్ళొచ్చుంటారు. ఇంకా నాకు అదృష్టం కలగలేదు. ఈ యాత్రలో మన ఇస్కాన్ బిట్స్ వాళ్ళు బోలెడు యాత్రలు తీసుకెళ్తారు కదా! అలా బృందావనం కూడా తీసుకెళ్లారు. నా దురదృష్టం అప్పుడు వెళ్ళడానికి కుదరలేదు. మళ్ళీ ఎప్పుడు తీసుకెళ్తారా వెళ్దామా అని ఆశగా ఎదురు చూస్తున్నాను. అది గోలోక బృందావనానికి ప్రతిరూపం అంట. అంటే గోలోక బృందావనం మనం వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో దాన్ని యథాతథంగా తీసుకొచ్చి భూలోకంలో పెట్టింది గోలోక బృందావనం అంట. దానికి ఇది ప్రతిరూపము. అంటే మన అద్దంలో మన రూపం చూసుకుంటే ప్రతిరూపం ఎలా ఉంది అంటాం కదా! అలాగా దానికి అది ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ ఉంటుంది అని ఈ ప్రభుపాదుల వారు మనకు చెప్తున్నారు. శ్రీకృష్ణుడు ఈ భూమిపై అవతరించినప్పుడు మధుర జిల్లాలోని 84 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన బృందావనం అనే ఆ ప్రత్యేక భూభాగంలో క్రీడించాడు. కృష్ణుడు మధురలో పుట్టినా కూడా మధుర జిల్లాలో ఇది కూడా మధుర జిల్లాలోనే ఉందట. 44 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన బృందావనం అనే ఆ ప్రత్యేక భూభాగంలో ఎంతో విధంగా ఆడుకున్నాడు. మనకు తెలుసు కదా, బృందావనం గురించి విన్నామంటే ఎన్నో లీలలు, కృష్ణ బాల్యలీలన్నీ కూడా చాలా మటుకు బృందావనంలోనే జరిగింది. మళ్ళీ అక్కడ కంసుడు వీళ్ళని తిరిగి పిలిపించుకునే వరకు కూడా కృష్ణ బలరాముల్ని అక్రూరుడు వచ్చి తీసుకెళ్లేంత వరకు కూడా ఎన్నో లీలలు అసలు ఊహించనివన్నీ, గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం కానీ, కాళీ మర్దనం చేయడం కానీ, పూతన ఇలాంటి ఎంతో మంది రాక్షసుని చంపడం, సకటాసురుడు, అంతేకాదు ఈ నలకూబర మణిగ్రీవుల్ని కూడా వాళ్ళకి శాప విమోచనం చేసి దామోదరలీలో వాళ్ళకి శాప విమోచనం కలిగేలా చేస్తాడు కదా. ఇది మనకి ఈ నార్త్ ఇండియన్ వాళ్ళకి మొన్న పౌర్ణమితో కార్తీక మాసం మొదలైంది. మనకి ఎల్లుండి నుంచి కార్తీక మాసం మొదలవుతుంది. మంగళవారం నుంచి బుధవారం నుంచి మనకి కార్తీక మాసం మొదలవుతుంది. కార్తీక మాసాన్ని దామోదర మాసం కూడా అని చెప్తారనమాట. దామోదర మాసంలో ఏం జరిగిందంటే దామోదర లీల జరిగింది. అందరికి మనకి ఈ దామోదర లీల మనం చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పింది వినాలి. అస్సలు ఎంత అందంగా వర్ణిస్తారు. ఆ దామోదర లీల ఏంటంటే మనకి కృష్ణుడు కొండ పగలు పోయినప్పుడు వాడు రోలికి కట్టేస్తారు కదా, అది దామోదర లీల. అది నెక్స్ట్ ఎపిసోడ్లో దాని గురించి కొంచెం తెలుసుకోవడానికి ఆ దామోదర అష్టకం ఉంటుంది. అది చదువుకుని దాని అర్థం పుస్తకంలో ఏమిచ్చాడో దాన్ని చదువుకుని మనం దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. అంటే మనకి అప్పటికి కార్తీక మాసం వచ్చేస్తుంది కాబట్టి అది కూడా తెలుసుకోవడానికి నెక్స్ట్ ఎపిసోడ్లో ప్రయత్నిద్దాము. హరే కృష్ణ. ఈరోజు దేవుడు శ్రీకృష్ణుని కృప వల్ల శిక్షాగురువుల అనుగ్రహం వల్ల మనం ఈరోజు 2 శ్లోకాలు కంప్లీట్ చేస్తున్నాము. ఇంకోటి ఎప్పుడు చెప్తున్నట్టుగా చైత్రశ్రీ ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చే ఒక మంచి విషయం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం కదా, దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. దీని గురించి చెప్తున్నారంటే ధర్మబద్ధమైన జీవనము అని దాని గురించి చైత్రశ్రీ ఫౌండేషన్ వాళ్ళు ఏంటి ఆ విషయం ఏంటనే విషయం గురించి చెప్పారు. దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓకేనా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇలాగ నేను చెప్తున్నప్పుడు గ్యాప్ ఇవ్వకుండా తొందరగా చెప్పాలి. మళ్ళీను ఎంతో ఆనందంగా ఉంది. ఇలా చెప్తేను నలుగురు వింటున్నారేమో అని అనిపిస్తుంది. మళ్ళీ ఇది మూసి అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఏమిటో ఒక విధమైన బద్ధకం వచ్చేసి లేట్ అయిపోతుంటుంది. ఎప్పుడు ప్రతిసారి అనుకుంటాను 2 రోజులు 3 రోజుల కంటే ఎక్కువ ఖాళీ ఇవ్వకుండా, గ్యాప్ ఇవ్వకుండా మళ్ళీ ఇంకో కొత్త విషయం చెప్పాలి అని చెప్పినప్పుడు ఎంతో ఉత్సాహంగా అనిపిస్తుంది. మళ్ళీ అది పెట్టి ఇది అయిపోయి అప్లోడ్ అయిపోయాక ఎందుకో వెనక్కి వెళ్ళిపోతుంటాను. ఈసారి కృష్ణయ్యని పదే ప్రార్థిస్తాను. ఒక 3 రోజులు 4 రోజుల కంటే ఎక్కువ గ్యాప్ రాకుండా ఇంకొంచెం మంచి విషయాలు మీ అందరితోటి పంచుకునే అవకాశం నాకు ఇచ్చేలాగా ఆశీర్వదించమని. హరే కృష్ణ. ధర్మబద్ధమైన జీవము. మనము ఎల్లప్పుడూ ధర్మమునే ఆశ్రయించి ఉండాలి. ధర్మం గురించి మహాభారతమున అనేక విషయాలు తెలుసుకుంటాం. మనము సత్కర్మలను ఆచరిస్తే సత్ఫలితాలు లభిస్తాయి. మనం చేసే పనులను బట్టే మనకి ఫలం ఉంటుంది కాబట్టి అందుకే ఎంత వీలైతే అంతగా మనం మంచి కర్మలు చేయడానికి ప్రయత్నిస్తే దానికి మంచి ఫలితాలు మనం అందుకోగలుగుతాం. దుష్కార్యములకు కష్ట నష్టములు దుష్ఫలితములు కలుగుతాయి. తెలిసిందే కదా, మనం తెలిసి పాపం చేస్తే దానికి నష్టం రాదా. కాబట్టి చివరి వరకు మనతో వచ్చేది మన కర్మఫలమే. మనం మంచి పనులు చేస్తే మంచి కర్మ, లేకపోతే చెడ్డ పనులు చేస్తే చెడ్డ కర్మ. ఆ కర్మఫలమే మనకి ఏ చేసిన కర్మను బట్టి దాని ఫలమే మనకి వస్తుంది. మనం ఆర్జించుకున్న సంపద బంధువులు ఎవరు కూడా మనం వెంటరారు. మనం ప్రతిరోజు మనకి ఎవరో ఒకరు ఆ విషయం చెప్తూనే ఉంటారు. నువ్వు ఇంత కష్టపడుతున్నావు, ఇంత సంపాదిస్తున్నావు, ఇంత బంధుప్రేమ పెంచుకుంటున్నావు, బంధువులందరితోటి నీ విషయమే అంటే నేనేంటి అనే అస్తిత్వాన్ని కూడా మర్చిపోయి బంధువులతో తిరిగేస్తున్నావు, నీ గురించి నువ్వు ఆలోచించట్లేదు అని మనకి శాస్త్రాలు చెప్తూనే ఉంటాయి. ఇవేమీ మనతో రావు. నువ్వు భగవంతుని ప్రేమ భగవంతుని సేవ చేసిన ఆ ఫలమే మనతో వస్తుంది అని చెప్తున్నా కూడా అంత మనకి మనసులో దూరదనమాట. అదే ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. మనకి ఏమీ రావు, బంధువులు కానీ ఆ సంపద కానీ
ఇంకేది మనతో రాదు. మనం చేసిన పుణ్యం ఒకటే మనతో వస్తుంది. మహాభారతంలో ధర్మరాజు తనకు ఎన్ని కష్టములు వచ్చినా వాటిని ఎంతో సంయమనతో ఆలోచించి ధర్మ మార్గాన్ని అనుసరించాడు. అతడు ధర్మమునకు ప్రతిరూపమైన వాడు. ధర్మరాజు గురించి చెప్పాలంటే అసలు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అతను ధర్మ మార్గాన్ని వీడలేదనమాట. ధర్మరాజు భారత యుద్ధానంతరం మహాప్రస్థానం చేయాలనే సంకల్పంతో తాను, తన నలుగురు తమ్ములు, భార్య ద్రౌపది, తన విశ్వాస పాత్ర అయిన కుక్కతో సహా 7 మేరు పర్వత ప్రాంతానికి వెళ్ళారు. అంటే మనకి స్వర్గానికి మేరు పర్వతం నుంచి వెళ్తే పైలోకానికి వెళ్తారు అని అంటారనమాట. ఆ రోజుల్లో మనకి ఇప్పుడు చనిపోతేనే అక్కడికి వెళ్తారని కాకుండా ఆయన మహాప్రస్థానం చెయ్యాలంటే అలా వెళ్తారని మనకి ఈ విషయాన్ని బట్టి తెలుస్తోంది. అలా అందరిని తమ్ముళ్ళు నలుగురిని, భార్యని, అంతేకాకుండా ఎంతో విశ్వాసంగా తనతో పాటు ఉన్న కుక్కని తీసుకుని ధర్మరాజు బయలుదేరట. త్రోవలో ద్రౌపది శరీరం సడలి నేలపై పడి ప్రాణాలు విడిచింది. ఆమె సశరీరంగా పైకి వెళ్ళలేకపోయింది. వెంటనున్న భీముడు ద్రౌపది ఎందుచేత ఆ విధంగా అసూలు బాసింది, మనతో కూడా ఎందుకు రాలేదు అని అడిగాట. అడిగితే ఆమెకి అర్జునుడి మీద గల అనురాగం, అధిక అనురాగం, అది ధర్మం కాకపోవటం. ఎందుకంటే 5 భర్తల్ని సమానంగా చూస్తానని అనుకుని ఆమె 5కి భార్య అయింది కదా. అలా 5కి భార్య అయినప్పుడు 5 సమానంగానే ప్రేమించాలి. కానీ అర్జునుడు అంటే ఒక చిన్న పిసరు ప్రేమ ఎక్కువ, అందుకని అది అధర్మం కాబట్టి, అనురాగం ఎక్కువైంది, అందుకని అది అధర్మం కాబట్టి ఆమె అసూలు బాసింది అని ధర్మరాజు భీముడికి చెప్పాట. తర్వాత సహదేవుడు, అర్జునుడు, నకులుడు, భీముడు కూడా మరణించారు. వారి మరణములకు వారి ధర్మాతిక్రమణ, అహంకారములే కారణంగా తెలుస్తుంది. అర్జునుడు నేను మహావిల్కాడని ఉండొచ్చు. భీముడికి ఏమో బలవంతుడిని బహుశా ఎప్పుడైనా అనుకుని ఉండొచ్చు. నకులు సహదేవులు కూడా వాళ్ళు చాలా అందంగా ఉంటారని చెప్తారు. అదేమన్నా ఒకవేళ అనిపించిందేమో, కానీ వాళ్ళు అలా మధ్యలో మరణించడానికి మాత్రం వాళ్ళకి అహంకారమే కారణంగా అనిపిస్తుంది అంటున్నాడు. ధర్మరాజుతో కుక్క మాత్రం మిగిలి ఉంటుంది. ధర్మరాజు వెళ్ళేంత వరకు కూడా వీళ్ళందరూ మధ్యలో పడిపోయినా కూడా కుక్క అతనితో పాటు కూడా ప్రయాణిస్తుందట. అయితే కొంత దూరం వెళ్ళేసరికి ధర్మరాజు స్వర్గానికి తీసుకెళ్ళడానికి ఇంద్రుడు విమానంతో వచ్చాట. అంటే ఆయన ధర్మాన్ని అతిక్రమించలేదు కాబట్టి, ధర్మబద్ధంగానే జీవించాడు కాబట్టి ఇంద్రుడు అక్కడి నుంచి విమానం వేసుకుని ధర్మరాజుని తీసుకెళ్ళడానికి వచ్చారట. అయితే ధర్మరాజు విమానం అధిరోహించమన్నాడు ఇంద్రుడు. అయితే ధర్మరాజు ఏమన్నట్ట, నాతో పాటుగా ఈ కుక్క కూడా వస్తే దాంతో నేను వస్తాను, అతను కూడా వస్తాను, ఉంది కదా, ఇద్దరం కలిసి వస్తాము అంటే, స్వర్గంలో సునకాలకి తావులేదు కాబట్టి దాన్ని వదిలిపెట్టి విమానం అధిరోహించమంటాడు ఇంద్రుడు. కుక్కలు స్వర్గానికి రాలేవు, నువ్వైతే మనిషివి కాబట్టి నువ్వు చేసిన ధర్మాన్ని బట్టి నేను స్వర్గలోకాన్ని తీసుకెళ్ళాను, కానీ కుక్కనైతే అలా నేను తీసుకెళ్లాను, దాన్ని వదిలేసి నువ్వు రా అంటే ధర్మరాజు ఒప్పుకోట. అది మిత్రద్రోహం, పాపహేతువు కాబట్టి స్వర్గానికి రాను అంటాడు. ఎందుకంటే ఇప్పుడు భార్య, తమ్ముళ్ళు అందరూ కూడా వాళ్ళు చేసిన కర్మల ప్రకారం మధ్యలో వదిలేశారు. కానీ కుక్క మాత్రం అతనితో పాటు అక్కడ దాకా వచ్చింది. అక్కడ దాకా వచ్చినప్పుడు నేను కుక్కను తీసుకెళ్ళంటే సరే నేను వెళ్ళిపోతాను అని అది ఎక్కేసి వెళ్ళిపోవడం ఇంతవరకు నాకు సాయం చేసిన దానికి అన్యాయం చేసినట్టు అవుతుంది. కాబట్టి నేను దాన్ని వదలను, అది కూడా వస్తే వస్తాను నేను, లేకపోతే నాకు స్వర్గం అక్కర్లేదు అన్నట్టు ధర్మరాజు. ఈ విధమైన ధర్మాధర్మ వివాదమును శునక రూపంలో చూస్తున్న యమధర్మరాజు తన నిజ రూపమును ధరించి ధర్మరాజు యొక్క అధర్మజ్ఞతకు సంతోషించి ధర్మరాజుని ఇంద్రుడితో స్వర్గానికి పంపుతాడు. అంటే అతనితో కూడా ఉన్నది కుక్క రూపంలో, శునక రూపంలో ఉన్నది యమధర్మరాజుట. ధర్మజ్ఞతకు యమధర్మరాజు అప్పటి వరకు కుక్కగా ఉన్న అతను ఆ నిజ రూపం చూపించి నేను రావక్కర్లేదు, ఇంద్రునితో మీరు వెళ్ళండి అని ఇంద్రునితో పాటు ధర్మరాజుని పంపించాట. మరొక సందర్భంలో కూడా ధర్మరాజు యక్ష ప్రశ్నలకు సమాధానం ఇచ్చినప్పుడు ఆ సమాధానం సంతోషించిన యక్షుడు ధర్మరాజుతో ఈ సమాధానములు ప్రశంసనీయంగా ఉన్నాయి, సంతోషం కలిగింది, దానికి ఫలంగా అసువులు బాసిన నీ సోదరుల్లో ఒకరిని పునర్జీవితం చేసుకోవాల్సిందే అంటాడు. ఈ యక్ష ప్రశ్నల గురించి మనకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఒకసారి అందరూ ఒక చోట అడవుల్లో ప్రయాణిస్తున్నప్పుడు దాహం వేస్తే నీళ్ల శబ్దం వినిపించి ఒక్కొక్కళ్ళు నీళ్ళు తేవడానికి వెళ్తారు. ఎవరు ఆ యక్షుడు ఆ ప్రశ్నలు వేస్తే వాళ్ళని ఈ ప్రశ్న నేను సమాధానం చెప్పడం ఏంటి అని నీళ్లు ముట్టుకుంటే అందరూ చనిపోతారు. ఎప్పుడు 3 తమ్ముళ్ళు వెళ్తారు, ఎవరు ఎప్పటికీ రారేంటని ధర్మరాజు వెళ్ళి వాళ్ళు మరణించడం చూసి బాధపడుతుంటే యక్షుడు మళ్ళీ ఆ ప్రశ్నలన్నీ ధర్మరాజుని ఇస్తే ధర్మరాజు అన్నిటికీ సమాధానాలు చెప్తాడు. అప్పుడు నీ సమాధానాలు కరెక్ట్ చెప్పావు కాబట్టి నాకు సంతోషం అనిపించింది. ఇప్పుడు 4 చనిపోయారు కదా, ఒక తమ్ముడిని ఎవరినో ఒకడినే బతికించగలుగుతాను, ఎవరిని బతికించమంటావు అని అడుగుతాడు అనమాట. అయితే ధర్మరాజు ఏమంటాడంటే, నా తల్లికి సంతానమైన 3లో నేను జీవితనే ఉన్నాను కాబట్టి మా పినతల్లి సంతానంలో ఒకడైనా నకుల్ని పునర్జీవం చేయమని అడుగుతాడు. ఎందుకంటే
ధర్మరాజు, అర్జునుడు, భీముడు కుంతీదేవి పుత్రులు కదా. నకుల సహదేవులు మాద్రి పుత్రులు, మాద్రి యొక్క పుత్రులు కదా. అందుకని మా అమ్మ పుట్టిన దాంట్లో నేను ఉన్నాను కాబట్టి పిన్ని పుట్టిన దాంట్లో కూడా ఒకళ్ళు ఉంటే బాగుంటుంది. అందుకని నకుల్ని పునర్జీవితం చేయమంటాడు. అంటే అక్కడ కూడా ధర్మం అన్నట. భీముడిని కోరుకుంటే కనుకైతే భీముడు చాలా బలవంతుడు. అర్జునుడు కోరుకుంటే కనుకైతే అర్జునుడు ధనుర్ధారి. అసలు దానికి ఆయనకి తిరుగులేని ధనుర్ధారి. వాళ్ళిద్దరిని వదిలేసి పినతల్లి సంతానం కూడా ఒకళ్ళు ఉంటే బాగుంటుందనే ఉద్దేశంలో నకులుని అడిగాడు అనమాట. కృష్ణ. ధర్మరాజు యొక్క పరమధార్మికమైన సమాధానములకు మిక్కిలి సంతోషించిన ఇచ్చుడు తమ్మునందరినీ పునర్జీవుల్ని చేస్తాడు. ఈ విధంగా ధర్మమును చక్కగా ఆచరించిన వాడు ఒకటి చేతనే ధర్మము అతని ఎల్లవేళ్లా కాపాడుతూ వచ్చింది. ధర్మమును ఉపేక్షిస్తే అనర్థములు జరుగుతాయి, అధర్మం పెరిగిపోతుంది. ధర్మగ్లాని జరిగినప్పుడు ధర్మగ్లాని ఏర్పడుతుంది. ధర్మగ్లానిని ఉద్ధరించడానికి భగవంతుడు అవతరించవలసి ఉంటుంది. చెప్తాడు కదా భగవంతుడు చెప్తాడు కదా, ఎప్పుడెప్పుడైతే ధర్మానికి గ్లాని కలుగుతుందో అప్పుడు నేను వచ్చి రక్షిస్తాను, ధర్మాన్ని కాపాడుతాను అని. అందుకని మనం చేసే పనుల వల్ల ధర్మగ్లాని జరిగిందంటే ధర్మం పతనమైనప్పుడు ఆ భగవంతుడు అవతారం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది అనమాట. మన పూర్వజులంతా ధర్మమును ఆచరించి ధర్మమునకు ప్రాధాన్యం ఇచ్చిన మహాత్ములైనారు. మనం పూర్వకాలంలో ఉండే వాళ్ళందరూ మనకి, ఎందుకంటే ఎప్పుడో ఏదో ఏదో యుగంలో కాదు, మన యుగంలో కూడా మనకి మన పెద్దవాళ్ళందరూ మన ముందర తరం వాళ్ళు ఆలోచిస్తే ఎంతో ఆలోచనాపరంగా ఇచ్చేస్తే అధర్మం, ఇచ్చేస్తే ధర్మం అని ఆలోచించి భగవంతునికి భయపడి భక్తితో భయంతో ఇది ధర్మానికి విరుద్ధం ఇచ్చేస్తే భగవంతుడు సంతోషించడు అనే విషయం వాళ్ళు చేసే ప్రతి పనిలోనూ కూడా ఆలోచించే చేసేవాళ్ళు. అందుకనే వాళ్ళందరినీ మనం మహాత్ములుగా మహాత్ములు అయ్యారంటే వాళ్ళు నిజంగా ఆ ధర్మాన్ని పాటించిన వల్లనే. ధార్మిక జీవనమునకు ఆధ్యాత్మిక దినచర్య ప్రణాళిక రూపొందించి తద్వారా జీవిత సాఫల్యం సుగమం చేశారు. మనం ధార్మిక జీవితానికి మనం ప్రతిరోజు చేసే దినచర్య ఆధ్యాత్మిక దినచర్య కింద మార్చి ఆ రెండిట్లకి ధర్మాన్ని ఆధ్యాత్మికత్వాన్ని ఆధ్యాత్మికని మనం కలిపి ఒకవేళ మనం జీవిస్తే కనుకైతే అదొక ఆ జీవిత దానివల్ల వచ్చే లాభం చాలా బాగుంటుంది అని ఇక్కడ మనకి ఈ చైత్ర శ్రీ ఫౌండేషన్ వాళ్ళు చెప్పిన దాంట్లో మనం తెలుసుకున్నాము. లోకా సమస్త సుఖినో భవంతు. కాయాన వాచా మనసేంద్రియ బుద్ధ్యాత్మనామా ప్రకృతి స్వభావాత్ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణాయ సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరే కృష్ణ హరే కృష్ణ. ఇంతవరకు మనము ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించాము. మనం ఇందాక చెప్పినట్లుగా మళ్ళీ కొంచెం తొందరగా మళ్ళీ ఇంకో అక్షరాలు ఇవ్వాలని మీరు అందరూ ప్రార్థించండి. మళ్ళీ బోరు కట్టకుండా ఉంటే ఒకవేళ మళ్ళీ ఇంకొన్ని విషయాలతో మళ్ళీ మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. ఇంత మళ్ళీ ఎప్పుడు చెప్పుకుంటున్నట్లుగా ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో ఏదైనా ఒక మంచి విషయం, ఒక పాయింట్ అయినా ఉంటే కనుకైతే అది శిక్షా గురువుల యొక్క శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ భగవాన్ యొక్క శీల ప్రభుపాదుల యొక్క శిక్షా గురువుల యొక్క ఆశీర్వచనాలు, వాళ్ళ కృపాకటాక్షాలు తప్ప ఇందులో నాది ఏమీ లేదు. ఎందుకంటే నేను చెప్పడానికి వచ్చినప్పుడు ఏం చెప్తానో నాకు తెలియదు. భగవంతుని ఆజ్ఞ ప్రకారం ఆ టైంకి ఏది ఆయన చెప్పిస్తే అదే చెప్పడానికి చెప్పగలుగుతాను. అందుకని ఆయనకి అనేక 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 కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇందులో ఏదైనా ఒకవేళ కాని విషయం ఏదైనా అంటే ఒకవేళ నేను ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఆ విషయానికి రిలవెంట్ కాందేమన్నా ఒకవేళ నేను చెప్పినట్టుంటే అది నా జ్ఞానమే. మళ్ళీ కొన్ని విషయాలతో ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు మరి హరే కృష్ణ నామని చెప్పుకుని ఈ ఎపిసోడ్ని ఇక్కడితోటి ముగించడానికి ప్రయత్నిద్దాం. హరే కృష్ణ 11 సార్లు హరే కృష్ణ నామని చెప్పుకుందాము. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే రామ 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 హరే కృష్ణ 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 హరే రామ 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 హరే జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరి బోల్ నిజయ గౌర ప్రేమానందే. హరి బోల్ హరే కృష్ణ. మళ్ళీ ఇంకొన్ని విషయాలతో తొందరగా మీ ముందుకు రావాలని కోరుకుంటూ హరే కృష్ణ.